మాతృదేవోభవ. మంటికి మింటికిన్ మధుర మంజుల భావ విపంచి నిల్పి నాల్గింటిని వేదనాదముల లీలగమీటెడి బ్రహ్మరాణి. మంటికి మింటికిన్ మధుర మంజుల భావ విపంచి నిల్పి నాల్గింటిని వేదనాదముల లీలగమీటడి బ్రహ్మరాణి. మా వంటల ఇంటి గిన్నెల కృపారసమెంతయు గృమ్మరించి, మా వంటల ఇంటి గిన్నెల కృపారసమెంతయు గృమ్మరించి. ఆ వంటలు తిన్న జిహ్వ, ఆ వంటలు తిన్న జిహ్వ ఇటవడన జేయు రసానుభూతులం. ఆ వంటలు తిన్న జిహ్వ ఇటవడన జేయు రసానుభూతులం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 426వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. త్రిజట ఎంత ఓదార్పుగా ఉందమ్మా. కళలేమిటమ్మా, కళ నిజమైతే బాగుండు, కళ నిజమైతే నిజమే అవుతుందమ్మా. నేను చెబుతుంటే వినమే, తెల్లారకట్ట వచ్చిన కళలు నిజం అవుతాయి. కావాలంటే పుష్కరాల్లో పుస్తకం వేశారు, పట్టుకొచ్చిస్తాను నీకు. నేను చెబుతుంటే వినవే. ఇంకో కళ వచ్చింది, విను. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజాస్వయం పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజాస్వయం యుగోపయాత కాకుస్తః సీతయా సఖ భార్యయా. యుగోపయాత కాకుస్తః సీతయా సఖ భార్యయా. ఏం ఆనందం అండి. ఆశ, మూడవ ఆశ. రాముడు వచ్చాడా, లక్ష్మణుడు వచ్చాడా? ఇద్దరూ వచ్చారా? రావణుని చంపేసి వెళ్ళిపోయారా? మరి నన్ను తీసుకెళ్ళలేదా? అది బాధ. ఇప్పుడు మనిషి ఆశ ఎలా ఉంటుందో చూడండి. తినడానికి తిండి లేదనుకోండి, కటకట్లాడిపోతుంటే 4 వేళ్ళు నోట్లో కడితే చాలు, 4 వేళ్ళు నోట్లో కడితే చాలు అంటాడు. వాడికి ఏదో కాస్త ఉపాధి చూపించి కాస్త 2 పూట్ల తిండి వచ్చే ఏర్పాటు చేశామనుకోండి, ఓ సొంతిల్లేనా లేకుండా ఏమిటి బతుకు అంటాడు. ఏదో ప్రభుత్వం వారి పథకం ఒకటి పెట్టి 2 పడక గదుల ఇల్లు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వారి చేత ఓ ఇల్లు ఇప్పించామనుకోండి, శుభ్రంగా సంపాదించుకుంటూ ఆ 2 పడక గదుల ఇంట్లోనూ సుఖంగా ఫ్రీగా ఉంటూ హాయిగా, అప్పుడు ఏమిటో కాస్త ఇల్లు అన్నాక ఏమిటి మామూలు మంచాలు, కాస్త మంచి పరుపులు అవి దిట్టంగా ఉండాలి, కాస్త కిటికీలకి తెరలు ఏమీ లేకుండా అంటాడు. అవి కూడా ఇచ్చాము. అప్పుడు ఇంక 4 వేళ్ళు ఉండదు, 400 కోట్ల వరకు పెడుతుంది ఆశ. 4 వేళ్ళు కాదు, 400 కోట్లు. అవి వచ్చాక రాజకీయాల్లో చేరదామంటాడు. చేరి ఇంకో 1400 కోట్లు సంపాదిస్తాడు. అసలు ఈ పెద్ద మనిషిని 4 వేళ్ల దగ్గర అట్టి పెట్టేస్తే ఆ వేళ్ళు నాకుంటూ కూర్చుంటాడు. అలాగా చాలా వరకునండి. పేదవాళ్ళని చూసి, బాగా పేదరికంలో ఉన్నవాళ్ళని చూసి ఒక్కోసారి జాలి పడతామా? చరిత్రలు ఎలా ఉంటాయంటే, ఇంత పేదరికంలో ఉండి కూటికి లేని వాళ్ళ ఇళ్లల్లో మీరు చూడండి, సెల్ ఫోన్ ఉంది, టీవీ ఉంది, వీళ్ళ దుంపదేగా. కూటికి కుండలు టింకీలు కొడుతున్నాయండి. సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? టీవీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మీద జాలి పడాలో పడకూడదో అర్థం కాదు ఒక్కోసారి చూస్తే. జాలి పడితే అది చిక్కగానే ఉంటుంది. అలాగంటే ఇంకా క్రూరమైపోతాం, హృదయం కరడుగట్టుకుపోయి స్వార్థమైపోతాం. అంచేతను ఒకటే వాళ్ళ కర్మ. మన హృదయం, మన పని, మనం జాలి పడ్డమే అంతే. కరుణ అనేది కరుణ భగవంతుడు లక్షణం. అదే మన లక్షణం. ఒకనాటికి భగవంతుడు లీనమైపోతాం. ఇద్దరం కరుణేగా. అలాగే ఉంటుందండి. ఒక చిత్రమైన మాట ఒకటి నేను ఒక వారపత్రికలో చూశాను. ఒక అతనికి బాగా దాన ధర్మాలు చేసే అలవాటు ఉందిట. వెంటనే జాలిగుండి పాపం కరిగిపోతాడు. మామూలుగా కాదు, వేలకు వేలు ఇచ్చేయడమే. ఉంది ఇస్తున్నాడు, రేపొద్దున ఏదైనా అవ్వచ్చు, కానీ అవేం పట్టించుకోడు, ఇచ్చేస్తాడు. ఒక కారులో వెడుతున్నట్ట, ఎక్కడో ఒక అమ్మాయి ఆర్తిగా అరుస్తున్నట్టుగా అనిపించిందిట. ఆపేశాడు. క్యాన్సర్ బాబాయ్య, క్యాన్సర్ బాబాయ్య, మా అమ్మాయి క్యాన్సర్ బాబాయ్య, చచ్చిపోతుంది, సిద్ధంగా ఉంది, క్యాన్సర్ బాబాయ్య, ఆపరేషన్ బాబాయ్య అని అనేసరికి ఇతనికి ఏం చేయాలో తెలియక, అది ఎందుకోసమో పట్టుకెడుతున్న డబ్బులు ఉన్నాయి, ఓ 50,000 ఇచ్చేశాడు. పక్కవాడికి తెలుసు రకరకాల విషయాలు, ఆగాడు. మన్నాడు కూడా మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చారు. ఆ అమ్మాయి అక్కడే ఉంది, అలాగే అడుగుతోంది. మళ్ళీ ఇతనికి అనుమానం వచ్చి నిన్న కూడా ఈ అమ్మాయి అదో రకంగా చూశాడు. పక్కవాడు చెప్పాడు, మీ అంత అమాయకులు ఎవరు లేరండి, అది రోజు ఇదే డ్యాన్స్ అండి, దానికి అసలు కూతురే లేదండి, క్యాన్సరు లేదండి అన్నాడు.
వీడు డీలా పడిపోవాలి కదా, ఇంకా జరిగింది మోసం అన్నట్టుగా. వెంటనే అన్నట్టండి, ఆ స్వభావం అండి, స్వభావాన్ని, దుష్ట స్వభావాన్ని మంచి స్వభావాన్ని కూడా ఎవరూ మార్చలేరు. అతను అన్నట్ట, పోన్లే 50,000 పోతే పోయి, ఆ అమ్మాయికి క్యాన్సర్ లేదనే విషయం తెలిసింది కదా, అదే సంతోషం అన్నట్ట. దేవుడు అంటే వీడే, పచ్చి మోసపోయినా మంచిది, దేవుడు అంటే వీడే. పోన్లే పోతే పోయే, ఆ అమ్మాయి క్యాన్సర్ లేదు కదా, ఆ విషయం తెలిసింది కదా, సంతోషం అన్నట్ట. ఇదండి మహాయోగి లక్షణం, త్యాగి లక్షణం. వాడిని మీరు మార్చలేరు. అదృష్టవంతుని జడగొట్టేవాళ్ళు లేడు, దురదృష్టవంతుని బాగు చేసేవాళ్ళు లేడు. అంతే, ఒక్కో స్వభావం అది. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు శిబి చక్రవర్తులు, వాళ్ళు హరిశ్చంద్రులు, వాళ్ళు బలిచక్రవర్తులు. వదిలేయడమే వాళ్ళని. వాళ్ళు దాన కర్ణులు, అంతే, వాళ్ళకి నమస్కారం చేసుకోవడమే. ఒకవేళ అంతగా వాళ్ళు చేసే దాన ధర్మాల వల్ల విపరీతంగా మనకి నష్టం జరుగుతుంది, డబ్బు వాళ్ళకి అందకుండా చేయడమే. ఇంక అది కాదు, అదేం దుర్వ్యసనం ఏం కాదుగా, ఏదో చేస్తాడు. కానీ గుండె క్యాన్సర్ లేదనే విషయం తెలిసింది కదా అన్నట్టు. ఇలాంటివి ఉన్నాయి. అంచేతను సీతాదేవి ఆ ఉన్నత పాత్ర పక్కన పెట్టి కాసేపు ఆలోచిస్తే మనిషి ఆశ ఎలా ఉంటుంది అంటే, ఒకటి తీరేక ఒకటి, ఒకటి తీరేక ఒకటి, ఒకటి తీరేక ఒకటి. ఏమీ లేని పరిస్థితుల్లో, ఆత్మహత్య పరిస్థితుల్లో రాముడు ముందు రావడు, తర్వాత లక్ష్మణుడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి రావణాసురుని చంపి వెళ్ళిపోయారా, నన్ను తీసుకెళ్ళలేదన్నమాట. లేదు, అలా అనుకోవద్దు. మూడో కళ వచ్చింది, వెంటనే ఆ కళ మారిపోయింది. ఇదివరకు మొదటి కళ 1000 హంసల వాహనం, రెండో కళ ఐరావతం వాహనం. ఇప్పుడు మూడో కళ పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజా స్వయం. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజా స్వయం ఇహోపయాత కాకుస్థక సీతయా సహ భార్యయా. పాండుర ఋషభ కలిపితే పాండుర ఋషభ యుక్తి అనే తెల్లటి ఎద్దులు కట్టిన రథం అమ్మ. ఎద్దులు ఎవరికి వాహనం అండి? శివుడికి. ఇది సాయం శివస్వరూపాం చ అష్టయురథేన అష్టయుజేన 8. శివుడు అష్టమూర్తి. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు అష్టమూర్తి. మనం జలాన్ని శివమూర్తి అంటాం, పూజలు చేస్తాం. భూమిని శివమూర్తి అంటాం, ఆకాశం శివమూర్తి ఒప్పుకుంటాం. సూర్యచంద్రుడు, జీవుడు కూడా శివమూర్తే. మనిషి కూడా శివస్వరూపుడే, శివోహం. మనిషిని వాడి చుట్టూ తెప్పక్కల్లా, మనిషి తనను తాను తెలుసుకున్నా చాలు. మనం ఈ శరీరమే అనుకుంటున్నాం కాబట్టి మిగిలిన వాటిగా చేస్తున్నాం. మనం శరీరం మీద కూడా నీళ్ళు వేసుకోమని, పువ్వులు వేసుకోమని కాదు, మన గురించి మనం తెలుసుకోవాలి, ఈ శరీరం ఏమిటో. అప్పుడు లోపల ఉన్న శివుడే కనపడతాడు. ఆ శివుడే భూమిలో ఉన్నా, అగ్నిలో ఉన్నా, నీళ్లలో ఉన్నా, అతను మనలోనూ ఉన్నాడు. భూరంభాం శనలో నిలోంబరమకర్ణాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి జరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కిం జన విద్యతే విమృశతాత్ యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ దక్షిణ అమూర్తయే. అదే అష్టమూర్తి. అందుకని 8 ఎద్దులు. పాండురర్షభయుక్తేన తెల్లని ఎద్దులు కట్టబడిన రథం. హంసవాహనమైంది బ్రహ్మ, ఐరావత వాహనమైంది ఇంద్ర, ఉపేంద్ర. ఇప్పుడు వృషభ వాహనం. రథేన అష్టయుజా స్వయం, 8 అష్టమూర్తి కాబట్టి. ఇహోపయాత కాకుస్థక, ఇక్కడికి వచ్చాడు రాముడు. సీతయా సహ భార్యయ, సీతాదేవి ఒక్కసారి సిగ్గుల మొగ్గి 6 ఏళ్లప్పుడు పెళ్లి కూతురుగా ఎలా ఉందో అలా మారిపోయింది. ఇప్పుడు ఇప్పటికీ ఈ కాలానికి ఆవిడకి 35 ఏళ్ళు ఎంతో వయస్సు. పక్కా రామాయణం ప్రకారం చెప్పాలంటే వనవాసానికి బయలుదేరే సమయానికి 18 ఏళ్ళు అని ఆవిడే చెప్పింది. మారువేషంలో ఉన్న రావణాసురునితో. 18 వర్షాణి మమ జన్మని గణ్యతే మమ భర్త మహాతేజ వయసా 25 18 వర్షాణి మమ జన్మని గణ్యతే. వనవాసానికి బయలుదేరే సమయానికి నా భర్తకి 25 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు అని చెప్పింది ఆవిడ. అంచేది 7 ఏళ్ళు తేడా ఉంది సీతకి రాముడికి. ఇప్పుడు ఆ 13 కలపండి, 18, 13, 31. ఇవి రావణాసురుడు నిర్బంధ కాలానికి ఆవిడ వయస్సు 31. 14 కలిపిన పోనీ 32.
అందుకే అప్పుడు మళ్ళీ ఆరేళ్ళలోకి వెళ్ళిపోయింది ఆడు. సీతయా సఖ భార్యయ, ఎక్కడ కూర్చున్నానో, ఏ తోట మీద కూర్చున్నానో, రాముడు ఎలా పట్టుకున్నాడు, ఆ ఊహలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఒక్కసారి ఇంత దుఃఖంలో ఉన్నామండి, ఆత్మహత్యా ప్రయత్నానికి సిద్ధపడ్డామండి, అందుకు కూడా అవకాశం లేక బాధపడుతున్నామని త్రిజట ఒక రాక్షస స్త్రీ, అందున వృద్ధ రాక్షసి బయటపడేయగలిగింది. మరి మనం ఆ ప్రయత్నం చేయొద్దండి. అలాంటి ఆలోచన, ఇదే కౌన్సిలింగ్ అంటే. ఇది సీతయా సఖభార్య, నీతో కూడా వచ్చాడమ్మా అంటే తీసుకెడతాడన్నట్టే కదా. ఆ వాహనం మీద బయలుదేరాడు. అప్పుడు రావణాసుర సంహారం, ఇంకా ఆ విషయం ఇందులోకి రావక్కల్లా. తర్వాత మిగిలిన కల్లో చెబుతుంది అవన్నీ. రావణాసురుడు ఎలా ఉన్నాడో, ఏమయ్యాడు, నూనె పోసుకున్నాడు, నల్లగా ఉన్నాడు, జిడ్డు మొహంతో ఉన్నాడు అంటూ, అవన్నీ వేరే. లంక చుట్టూ పొగమేఘాలు గమ్ముకున్నాయి, అవంతా నిజమే. జరగబోయే మహాసంగ్రామ అనంతర దృశ్యాలను ఆవిడ కళ రూపంలో చెప్పేసింది. ఇక్కడ సరిగ్గా మరి గాయత్రి మంత్రార్థ వివరణ. 8 వృషభములు కప్పి ఉండడం, శివుడు వృషభ వాహనుడు, అలాగే వృషభ ధ్వజుడు అని కూడా అంటారు. కారణం, శివుడు అంటే ఆర్ద్రా నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రం ఉదయించినప్పుడు గమనించండి, వృషభ రాశి ముందుగా పైన ఉంటుంది. క్రమంగా ఆర్ద్రా నక్షత్రం ఇలా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తుంటే క్రమంగా వృషభ రాశి కిందకు వచ్చేస్తుంది. ఆర్ద్రా నక్షత్రానికి వృషభ రాశి పైన ఉండడమే శివుడు వృషధ్వజుడు అనడానికి కారణం. ఆ వృషభ రాశి తెల్లారే సమయానికి కిందికి రావడమే శివుడు వృషభ వాహనుడు అనడానికి కారణం. ఆకాశంలో ఉండేటువంటి అనేక రకాల నక్షత్రములు, గ్రహములు, గోళములు, వాటి మధ్యలో పరిణామాలన్నింటినీ పౌరాణిక కథల రూపంలో చెప్పారు. విద్య అంటే అది. ఆ విషయం అలాగే చెప్పొచ్చు కదా అంటే అలాగే చెప్తే గుర్తుండదు. ఎందుకంటే అంత రసబండ మీద కథలు చెప్పుకోవడమే అలవాటు. టీవీలు లేవు, పత్రికలు లేవు, ప్రసార సాధనాలు లేవు. ఓ కథ రూపంలో చెబితే సంకేతంగా అందుకుంటారు, తర్వాత అసలు తత్వాన్ని గ్రహిస్తారు. మనం సంకేతాన్ని పట్టుకుని జీవితాంతం వేలాడతామంటే నమశివాయ. అలాంటి భావన ఉండబట్టే ఋషులు అదే రూపాన్ని ధ్యానం చేశారు. భగవంతుడు అదే రూపంలో వాడికి దర్శనమిచ్చాడు. ఆ ఋషులు దర్శించిన రూపాలే మనకి విగ్రహాలుగా ఉన్నాయి. అవేం కల్పన కాదు. ఋషులు దర్శించిన రూపం అది, కల్పన ఎలా అవుతుంది? వేదమంత్రాలు కూడా ఋషులు దర్శించినవే, ద్రష్టలు వాళ్ళు సృష్టించలేదు. అవి ఎంత నిజమో ఇవంతే నిజం. అంచేతన మన ఆరాధన పరమసత్యం, కానీ దాని వెనకాల ఉండే తత్వాన్ని తెలుసుకోవాలి. ఇటు విగ్రహం మీద ఏదో పెట్టేగానే ఏదో అయిపోతుంది అనుకోకూడదు. ఇది ఒక తత్వాన్ని, తత్వం ఒకటే లెక్క. తత్వ ఆర్ధవర్ణాత్మికం, గాయత్రి వర్ణంలోనే యుక్తాం ఇందు నిబద్ధ వర్ణమకుటాం, ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికం. గాయత్రి మంత్ర అక్షరాల సారం తెలిస్తే తత్వ, అది నువ్వే, ఆ పరమాత్మ నువ్వే అనే విషయం తెలుస్తుంది. లేదా దేనికి జపం పని లేక, లక్షల కోట్లు ఊరికి ఆయుధాలు సంపాదించడానికి, లేదా పిల్లల కోసం, ఉద్యోగాల కోసం. అది ఆ పరమాత్మ నువ్వే, ఆ పరమాత్మ నువ్వే అన్న విషయం తెలుసుకోవడానికి, అక్కడి నుంచి అలాగే ఉండడానికి. అప్పుడు ఇందాక ఇదివరకు సీత అంటే నమస్తేషాం మహాత్మనాం, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, నిందాస్తుతులు అన్నీ సమానంగా భావించే మహాయోగ్యనే ఉంటాడు. ఎందుకంటే తాను భగవంతుడు ఒకడే అని తెలిసిన తర్వాత ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు. భగవంతుడు ఎలా ఉంటాడో మనం అలాగే ఉంటాం. అన్ని రకాల రాగద్వేషాలు దొరికిపోయి నిర్మలమైనటువంటి ఆకాశంలా ఉంటాం. ఇది తేడా. పాండురర్షభయుక్తేన, ఆ తెల్లని ఎద్దులు వృషభ వాహనం, వృషభధ్వజం అంటే అర్థం అది. శివసాయం శివస్వరూపం చ గాయత్రీం తాముపాస్మహే. అటువంటి గాయత్రీదేవికి నమస్కారం. ఇది గాయత్రిలో 3వ పాదం. 3 8 24. ఇంతవరకు మనం జపం చేస్తాం. ఇక 4వ పాదం 4వ కల్లో వస్తుంది. అది యతీశ్వరులు రాత్రివేళ చేసేటువంటి జపం. అది గృహస్థులు చేయకూడదు, యతీశ్వరులు చెయ్యాలి. అది వారికి మాత్రమే. కలియుగంలో ఈ 3 పాదాలు పెట్టి 4వ పాదం వారికి పెట్టారు. యతీశ్వరులకి ఎందుకు పెట్టారు? అది 4వ పాదం ఎందుకు అయింది? దాని భావం కళ్ళలోకి ఎలా వచ్చింది? రేపటి భాగంలో వింటారు మీరు. అక్కడ వాహనాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా దానికి తగినట్టు ఉంటాయి. అక్కడ బ్రహ్మరూపం కాబట్టి హంసవాహనం, విష్ణు రూపం కాబట్టి ఐరావత వాహనం, ఇంద్రరూపం కాబట్టి ఇంద్రుడు విష్ణువు ఒకటే కాబట్టి. ఇక్కడ శివరూపం కాబట్టి వృషభ వాహనం. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజాస్వయం. 8 అండంలో శివమూర్తి ఒకటి, 8 అక్షరాల పాదానికి 8 అనేది ఒకటి. అంటే అక్షరాలు, అంకెలు, పాదాలు, గణాలు మళ్ళీ 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 చెప్పడం ద్వారా, సంకేతాక్షరాల ద్వారా నిర్ధారణ చెయ్యడం.
ఎందుకంటే మౌఖికమైన విద్యలో ఈ పదే పదే చెప్పడం అవసరం. అందుకే మనకి వేదాన్ని ఘన జట ఘన చదివినప్పుడు 6 సార్లు ఆవృత్తి, 12 సార్లు ఆవృత్తి. కారణం అదే. ఎందుకు ఆవృత్తి? ఊరికే ఒకే పదాన్ని 6 సార్లు 13 సార్లు ఎందుకండి? ఏమైనా చేదస్తమా? మౌఖికమైన విద్యలో ఇది చాలా అవసరం. అందుకే జానపద రామాయణం, జానపద భారతం, జానపదుల కుశలవ కుచ్చల కథ, ఇలాంటివన్నీ మీకు కాటమరాజు కథ వాటి వింటూ ఉంటే ఒక పెళ్లి దగ్గర ఏ వర్ణన జరిగిందో ఆ కావ్యం, ఆ గాథ, ఆ పాట మొత్తం మీద ఎవరికి పెళ్లి జరిగినా అవే మాటలు వస్తాయి. రిపిటేషన్, పునరావృత్తి. మీకు వాల్మీకి రామాయణంలో కూడా చాలా చోట్ల ఈ పునరావృత్తి ఉంది. అది అక్కడ దోషం కాదు, ఎందుకంటే మొట్టమొదటి కావ్యం అది. అదే ఇవాళ ఎవరన్నా ఒక కావ్యం రాసి కావ్యంలో 2 పెళ్లిళ్ళు వర్ణించవలసి వస్తే మొదటి పెళ్లికి రాసిన పద్యాలే రెండో పెళ్లికి రాస్తే ఏమిటి కవి చేతకాని వాడు అంటారు. కావ్య పరిణామాలు తెలిస్తే తెలుస్తుంది. ముందే మనం మహిమలు అన్నీ అంటగట్టేసేసి ఇంకా అద్భుతం ఉండే అపూర్వం అంటే నమస్కారం, ఎవరు చెప్పగలిగింది ఏం లేదు ఇక్కడ. సహజంగా జీవితం ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. ఇది ఒక పరిణామం. ఇది సాహిత్యంలో కూడా పరిణామాలు ఉంటాయి కదా. అప్పటి కవిత్వానికి ఇప్పటి కవి అన్ని పరిణామాలు ఉంటాయి. ఇది తేడా. అందుకని గ్రహించి ఇవన్నీ తెలుస్తాయి. ఇహోపయాత కాకుస్తక రథేన సీతయా సఖ భార్యయ. ఇక్కడ మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్ళడైనటువంటి ఆశ ఉంది. ఇది గొప్పది. మొత్తం మీద గాయత్రి మంత్రార్థంగా మనం తెలుసుకోవాల్సిన తత్వార్థం. ఇప్పుడు మళ్ళీ ఆ సరిగ్గా ఆ సాయం సంధ్యని వర్ణిస్తూ ఎడవెల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారి పద్యం. రవి పూర్ణేందులపైన ఇంద్రధనువైరాజిల్లునేమోయనన్, రవి పూర్ణేందులపైన ఇంద్రధనువైరాజిల్లునేమోయనన్, నవరత్నోజ్వల కింకిణీ కలిత వీణన్ వాణి పాణిన్ ధరించి విరించుక్తులనాలవింప. నవరత్నోజ్వల కింకిణీ కలిత వీణన్ వాణి పాణిన్ ధరించి విరించుక్తులనాలపింప. చిగురించెందానభోవల్లి చిగురించెందానభోవల్లి సాంధ్య విశేషంబన పశ్చిమాద్రిగడ గాయత్రీ త్రిసంధ్యావతి. చిగురించెందానభోవల్లి సాంధ్య విశేషంబన పశ్చిమాద్రిగడ గాయత్రీ త్రిసంధ్యావతి. సరిగ్గా సాయంత్రం వేళ మీరు ఆ సంధ్యా సమయాన్ని చూడండి. సరస్వతీదేవి వీణ వాయిస్తున్న చిత్రం ఉంటే చూడండి. పూర్వం శంకర్ ఫౌండరీ వారు వేశారు. ఒక సంధ్యా సమయం, సంధ్యా సమయం, ఒక కొండ మించి ఒక జలధార ఇలా పడుతూ ఉంటుంది. కిందకి పడి అది సెలయేరుగా ప్రవహిస్తుంది. అక్కడ వెనకాల చెట్లు ఉంటాయి. అక్కడ ఒక బండరాయి ఉంటుంది. అక్కడ సరస్వతీదేవి కూర్చుని ఒక ప్రాచీనమైనటువంటి వేషధారణతో అలా వీణ వాయిస్తూ ఉంటుంది. పక్కనే నెమలి ఉంటుంది. శంకర్ ఫౌండరీ వారు వేశారు. సరిగ్గా ఆ గాయత్రి సరస్వతి. గాయత్రికి సరస్వతి అప్పచెల్లెళ్ళు. సావిత్రి, గాయత్రి, సరస్వతి. రవి పూర్ణేందులపైన ఇంద్రధనువైరాజిల్లునేమోయనన్. ఆ వీణ ఇందాక మనం అందుకే దీనికి ప్రార్థన పద్యంగా నేను మంటికి మింటికిన్ మధుర మంజుల భావ విపంచి నిల్పి నాల్గింటి నివేదనాదముల లీలగమీటెడు బ్రహ్మరాణి అన్నాను. ఈ భావం ఈ శ్లోకాలు వస్తున్నాయి కాబట్టి దానికి అది ప్రార్థన. సరస్వతీదేవి ఇలా వీణ పట్టుకుంటే రవి పూర్ణేందులపైన నింద్రధనువైరాజిల్లునేమోయన. ఇటుపక్క ఉన్న తుంబీఫలం సూర్యబింబం, ఇటుపక్క ఉన్న తుంబీఫలం చంద్రబింబం. ఆ మధ్యలో ఉండే ఇంద్రధనుస్సే 7 రకాల తీగలు కలిగిన వీణ. ఇది భావన. ఎడవెల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారిది. రవి పూర్ణేందులపైన ఇంద్రధనువైరాజిల్లునేమోయనన్, నవరత్నోజ్వల కింకిణీ కలిత వీణన్ వాణి పాణిన్ ధరించి విరించుక్తులనాలపింప వినిపించెన్ చిగురించెన్ దానభోవల్లి సాంధ్య విశేషంబన పశ్చిమాద్రికడ గాయత్రీ త్రిసంధ్యావతి. అటువైపు సూర్యబింబం, ఇటువైపు చంద్రబింబం అనుకుంటే ఆ వీణకుండే 2 తుంబీ ఫలాలు ఇలా కాయల్లా ఉండేవి. ఆ మధ్యలో ఉండే రంగురంగుల 7 రంగుల ఇంద్రధనుస్సే 7 రకాల తీగల వీణ. అలా ఇంద్రధనువు రాజిల్లుతోందేమో అన్నట్టుగా ఉందమ్మా. అలాంటిది నవరత్నోజ్వల కింకిణీ కలిత వీణన్. నవరత్నాలు పొదిగినటువంటి కింకిణులు, చిన్న చిన్న చిరుమువ్వలు ఆ వీణకున్నాయి. వీణ వాయిస్తుంటే అవి మోగుతున్నాయి. వజ్రం, వైడూర్యం, మాణిక్యం, మరకతం, పుష్యరాగం వాటితో తయారు చేశారు వాటిని, ఆ చిరుమువ్వల్ని. అన్నీ బంగారం కాదు. ఆ లోపల గంటలు అవన్నమాట. పైకి బంగారపు గంట. ఆ వీణకి ఆ గంటలు కూడా ఉన్నాయి. అంతేకాదు సరస్వతీదేవికి
ఈ కంఠం దగ్గర కంఠపీఠికను ఓంకార ఘంటమరయ, ఇక్కడ గంట ఉంటుంది ఆవిడకి సరిగ్గా ఈ కంఠం దగ్గర, ఈ మంగళసూత్రం ఉండే ప్రాంతంలో ఇక్కడ గంట ఉంటుంది, చిరు గంట. అందుకని క్షుద్రఘంట అనేటువంటిది సరస్వతి పేర్లలో ఒకటి. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగత్ ఈఖ్యాత, షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ, సప్తమం ప్రోక్తం, అష్టమం బ్రహ్మచారిణి. ఇలా వచ్చిన చోట సరిగ్గా ఏకాదశం క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి. ఏకాదశం క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి. ఆ ఏకాదశి నామం క్షుద్రఘంట. క్షుద్ర అంటే ఏదో నీచమని అర్థం చెప్పకూడదు, చిన్న చురుగంట. కంఠపీఠికను ఓంకార ఘంటమరయ, ఆ ఓంకారం మోగిస్తూ ఉంటుంది ఆ ఘంట అన్నాడు ఆయన. అంటే సరిగ్గా మనకు అనాహత చక్రం దగ్గరికి వెళ్ళేసరికి ఘంటానాదం వినపడుతుంది యోగశాస్త్రంలో, అదే దాన్ని అలా చెప్పారు. ఈ యోగశాస్త్రం, సాహిత్యం, వేదాంతం అన్నీ కలుపుకుంటే కానీ విషయం అర్థం కాదండి. తోటకూర తోటకూరే, పులుసు పులుసే అంటే ఇంకేం బాగుంటుంది? ఆ రెండు కలిస్తేనే బాగుంటుంది. ఆ సంఘటన చేయడంలో తెలియాలి. అందుకని రవి పూర్ణేంద్రులు రెండు తుంబీ ఫలాలుగా ఉండగా ఇంద్రధనువు లాంటి వీణ మెరుస్తూ ఉంటే, నవరత్నోజ్వలమాలిక కలిత వీణన్ వాణిపాణిన్, ఆ ప్రయోగం చూడండి, వీణన్ వాణిపాణిన్ అన్, సరిగ్గా అది అనుప్రాస అంటే అందంగా చక్కగా రెండే, మరి ఇంకో 20 వేయకూడదు, అక్కడ బాగుండదు. ధరించి విరించుక్తులనాలపింప వీణన్ వాణిపాణిన్, ధరించి విరించి, అది మాట అలా పడాలి. ధరించి, అలాంటి వీణ ధరించి ఆవిడ వీణానాదంతో ఏం మోగిస్తుంది? విరించుక్తులనాలపింప, బ్రహ్మ నోటి నుంచి వెలువడిన మాటలు. అంటే ఏం బ్రహ్మ నోటి నుంచి ఏమొస్తాయి? 4 వేదముల లీలగ మీటడి బ్రహ్మరాణి. చతుర్వేదాలే కదా ఆయన నోట్లోంచి వచ్చే మాటలు. ఊరికే పేపర్లో వార్తలన్నా చదువుతాడు, న్యూస్ రీడర్ లాగా, యాంకర్ లాగా. బ్రహ్మకేం పని ఆయన? ఇదే విరించుక్తులను ఆలపింప, ఆ బ్రహ్మదేవుని మాటలైన వేదాలను ఆ వీణలో వాయిస్తూ ఉంటే, చిగురించిందా అనభోవల్లి, బ్రహ్మవేదాలు వినపడుతూ ఉంటే, సరస్వతి వీణ వాయిస్తుంటే సృష్టి మొదలైంది. అందుకని ఆకాశం అనేటువంటి తీగ చిగురించిందమ్మా అన్నాడు. ఆ చిగురిస్తే వచ్చినటువంటి పూసినటువంటి పువ్వులే ఈ సంధ్యారాగాలు. ఎంత బాగుందండి వర్ణన! ఏమి వర్ణన అసలు! ఇది ఎడవెల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారి సిద్ధాంతం ఏమిటంటే మహాకవే, మహానుభావుడు ఇప్పుడు లేడు. కానీ నాకు ఎప్పుడూ ఆయన కాకినాడలో ఉన్నప్పుడు 95, 97 ప్రాంతాల్లో, అబ్బాయి నువ్వు వినాలి ఈ పద్యాలు, నువ్వు వినాలి ఈ పద్యాలు, నా పుస్తకం రాసే ముందే నాకు వినిపించాను. నేను అదృష్టవంతుడి, ఏదో 2 మాటలు రాశాను కూడా దానికి. ఈ 2 పద్యాలు వినిపిస్తే పరవశించిపోయాను నేను. తర్వాత నాకు ఆ పుస్తకం ఇచ్చారు. 100 పద్యాలు రాశారు ఇలాంటివి. నభోవల్లి చిగురించి సరిగ్గా చూడండి, ఆకాశం నుంచి సృష్టారు. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపకాద్య పృథివీ, పృథివ్యామోషధయ, ఓషధీభ్యో అన్నం, సవాయేష పురుషోన్నరసమయక. అదే నభోవల్లి చిగురించింది అంటే ఆకాశం అనే తీగ పూలు పూసిందని కవిత్వంలో చెప్పారు. ఆకాశం నుంచి వాయువు వచ్చిందని శాస్త్రంలో చెప్పారు. ఆకాశానికి మూలం మనస్సు, మనస్సుకు మూలం అహంకారం, అహంకారానికి మూలం మహత్తు, మహత్తుకు మూలం మూల ప్రకృతి, మూల ప్రకృతికి మూలం మూల బిందువు. అదే శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు. అది భగవత్తత్వం. దీన్ని సూక్ష్మ మార్గంలో ప్రయాణం చేస్తే కానీ ఈ విషయం అర్థం. అందుకే విసతంతు తనీయసి, తామరతూటులో ఉండే దారమంత సూక్ష్మంగా ఉంటుందమ్మా నీ మార్గం అంటే అర్థం. అది అలా పెడితే కానీ తెలియదు, ఈ పైకి ఏం కనపడుతుంది. అందుకని సరిగ్గా అలా పిలుస్తుడు. ప్రశాంత్య విశేషం వనధరించి విరించుక్తులనాలపింప చిగురించెందానభోవల్లి సాంధ్య విశేషం వన. సరిగ్గా 7 రంగుల ఇంద్రధనస్సు, 7 రంగుల ప్రపంచం. ఇంద్రధనస్సు మాయ, ప్రపంచం మాయ, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం. పైగా ఇంద్రధనస్సు వాన కురిసే ముందు పడుతుంది. అంచేత భగవంతుని యొక్క కృపావృష్టి ఈ ప్రపంచం, దీనికి ముందు పడేది ఇంద్రధనస్సు. అంతేకాదు సూర్యునికి వ్యతిరేక దిశలో పడుతుంది ఇంద్రధనస్సు. సూర్యుడు జ్ఞానం, ఇంద్రధనస్సు అజ్ఞానం. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. ఈ జగత్తులో ఉండే 7 రంగులు అబద్ధం. ఇది రంగురంగుల ప్రపంచం. ఇందులో నిజమైంది ఇప్పుడు బ్లాక్ అండ్ వైటే. ఎప్పటికీ సినిమా రీల్లో శాశ్వతంగా ఉండేవి బ్లాక్ అండ్ వైటే, రంగులు ఉండవు. వాళ్ళకి కావాల్సిన రంగులు మళ్ళీ వేయచ్చు. అందుకే పాత సినిమాలకి రంగులు వేస్తున్నారు. ఈ వేసిన 150 రూపాయల రంగు జారక టికెట్, ప్రతి సినిమాకి రంగులు వేస్తున్నారు ఇప్పుడు. అంతంత సినిమాలు మళ్ళీ మాయాబజార్ లాంటివినో అవి తీలేక పాత సినిమాలకి రంగులు వేసి వేసుకుంటారు.
అంచేది రంగుల ప్రపంచం మాయ, అసలైన ప్రపంచం నలుపు తెలుపు. నలుపు పార్వతి, తెలుపు శివుడు. ఇది ప్రకృతి శక్తి, పరమాత్మ శక్తి లెక్క. సాంధ్య విశేషం వన పశ్చిమాద్రిగడ, అదే సంధ్యా విశేషంగా పశ్చిమ పర్వతం మీద కనపడుతోందమ్మా, నీకు నమస్కారం. రవి పూర్ణేందుల పైన నింద్రధనువైరాజిల్లునేమోయన నవరత్నోజ్వల కింకిణీ కలిత వీణన్ వాణి పాణిన్ ధరించి విరింశుక్తులనాలపింప చివురించందాన భోవల్లి. సాంధ్య విశేషం వన పశ్చిమాద్రిగడ గాయత్రి త్రిసంధ్యావతి. మళ్ళీ 23:30 గంటల్లో ఆ 4వ పాదంతో అపూర్వమైనటువంటి పరమాత్మ శక్తి నిర్గుణ నిరంజన నిరాకార పదార్థ వర్ణనతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.